ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం. దీనిపై కేటీఆర్ సంచలన ప్రకటన. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే, భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి పార్టీ విలీనానికి ప్రయత్నాలు చేసింది. విలీనం కోసం సంప్రదింపులు కూడా జరిపారు. అయితే ఈ సంప్రదింపులు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నుంచి వచ్చాయి. అవన్నీ కూడా నా గృహంలోనే జరిగాయి. ఈ విషయాన్ని నేను పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్తే వారు వద్దన్నారు. నాడు కవిత జైల్లో ఉన్నప్పుడు కూడా బెయిల్ కోసం కేటీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి పార్టీని తాకట్టు పెట్టడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఇవి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ చేసిన ఆరోపణలు. సహజంగానే ఈ ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. గతంలో భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనానికి సంబంధించి చర్చలు కూడా జరిగాయని, కాకపోతే వాటిని నేను ఒప్పుకోలేదని కవిత కూడా ఇటీవల వ్యాఖ్యానించడంతో సీఎం రమేష్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చాయి. సీఎం రమేష్ మాటలను ఓ వర్గం మీడియా విపరీతంగా ప్రచారం చేయడంతో సహజంగానే భారత రాష్ట్ర సమితి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సీఎం రమేష్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను లక్ష్యంగా తీసుకొని విమర్శలు చేయడం, ఆ విమర్శలు కూడా అత్యంత వివాదాస్పదంగా ఉండడంతో ఒక్కసారిగా కూడా సంచలనం కలిగింది. అయితే ఇది పార్టీకి నష్టం చేకూర్చే పరిణామం కావడం, పైగా ఇటీవలే కల్వకుంట్ల కవిత పార్టీకి దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా ఒక రకంగా ఇబ్బందికరంగా మారాయి. దీంతో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించక తప్పలేదు. వాస్తవానికి సీఎం రమేష్ చేసిన ఆరోపణల తర్వాత కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్లో సుదీర్ఘ ట్వీట్ చేశారు. భారత రాష్ట్ర సమితి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో విలీనానికి సంబంధించిన వార్తలు వచ్చాయని, అవన్నీ కూడా అలా వచ్చి కూడా వెళ్ళిపోయాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే భారత రాష్ట్ర సమితి మాత్రం అలాగే ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విలీనం లేదా పొత్తులకు సంబంధించిన మాటలను తాము కొత్తగా వినడం లేదని, సంవత్సరాలుగా ఇవన్నీ వినిపిస్తూనే ఉన్నాయని, వీటన్నింటినీ దాటుకుని భారత రాష్ట్ర సమితి 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుందని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారాన్ని దక్కించుకుంటుందని కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోయారని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఇదంతా కూడా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఒక్కటై ఆడుతున్న నాటకం అని, తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసని, తెలంగాణ రాష్ట్రానికి స్వీయ రక్షణగా భారత రాష్ట్ర సమితి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి ఏ పార్టీలో కూడా విలీనం కాదని, సింగిల్గానే పోటీ చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రమేష్ చేసిన ఆరోపణలు పసలేదని కేటీఆర్ కొట్టిపారేశారు. పార్టీ కార్యవర్గం సమర్థవంతంగా ఉండాలని, ఇలాంటి ఆరోపణలను ధైర్యంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.